10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ మీద కూడా పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ బేఖాతరు చేశారంటూ 3 నెలల గడువు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి దాంతో పాటు స్పీకర్ ను కూడా సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేయబోతుంది. మరి స్పీకర్ అడిగినట్టు 2 నెలల గడువు సుప్రీంకోర్టు ఇవ్వబోతుందా, లేదంటే ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టే ఒక నిర్ణయం తీసుకోబోతుందా అనే అంశం ఇటు రాజకీయ పరంగా గాని ఇటు సామాన్య ప్రజల్లో గాని చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా దీనిపైన వివరణ ఇవ్వలేదు. ఇటు దానం నాగేందర్ గాని కడియం శ్రీహరి గాని వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరితో పాటు మరో 3 కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నారు. వారితో త్వరలోనే రాజీనామా చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ 3 ఎవరనుకుంటున్నారా? ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గాని, అరికపూడి గాంధీ గాని, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ 3 కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నారట. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇవ్వడం, అదే విధంగా పిఎసి చైర్మన్ గా అరికపూడి గాంధీకి అవకాశం ఇవ్వడం, ఇటు బీఆర్ఎస్ అధిష్టానం వేరే పేరు ప్రతిపాదించినప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం అరికపూడి గాంధీకే అవకాశం ఇవ్వడంతో ప్లేట్ ఫిరాయించినందుకు గానీ అరికపూడి గాంధీకి కాంగ్రెస్ ఈ పదవి ఇచ్చిందంటూ ఇటు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక అరికపూడి గాంధీ కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నారని వినిపిస్తున్నాయి. ఇక అదే విధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన రాజీనామా చేసి ఆయన కొడుకును ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాడట. ఇక వీరిద్దరితో పాటు తెల్లం వెంకట్రావు కూడా సిఎల్పి సమావేశాలకు హాజరు కావడం, ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ స్టేట్మెంట్ ఇవ్వడంపై కూడా వీళ్ళ 3 కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నారు. తెలంగాణలో వచ్చేవి 2 ఉప ఎన్నికలు కాదు 5 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు ఇటు రాజకీయ పరంగా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు జరిగే ఈ విచారణలో సుప్రీంకోర్టు ఇటు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, మరి సుప్రీంకోర్టు స్పీకర్ అడిగినట్టుగా 2 నెలల గడువు ఇవ్వబోతుందా, మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ముందు నుంచి కూడా ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ ఇప్పటికే పలుసార్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా గమనార్హమని చెప్పాలి. అదే విధంగా ఇటు పశ్చిమ బెంగాల్ సంఘటన చూసుకున్నట్లయితే ముకుల్ రాయ్ బీజేపీ పార్టీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి పిఎసి చైర్మన్ గా కూడా పదవిని స్వీకరించారు. అయితే ఈయనపై స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయినా కూడా హైకోర్టు డైరెక్ట్ గా ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేసింది. ఇక ఈ విషయం ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బూస్ట్ నిచ్చిందనే చెప్పుకోవాలి. అక్కడ ఆ విధంగా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా 10 మంది ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు. ఇప్పటికీ కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నామనే దానిపై ఒక స్పష్టతనివ్వటం లేదు. ఎవరు ఎక్కడ అడిగినా కూడా మేము పలానా పార్టీలో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు ఇండైరెక్ట్ గా పార్టీ మారినట్లు తెలుస్తుంటే 2 మాత్రం డైరెక్ట్ గా ఇటు కడియం శ్రీహరి గాని దానం నాగేందర్ అయితే డైరెక్ట్ గా ఎంపీ ఎలక్షన్లను పోటీ చేయడం, అదే విధంగా కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ కు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న దానికి ప్రత్యేక సాక్ష్యాలను చెప్పుకోవచ్చు. మరి ఇటు పశ్చిమ బెంగాల్ సంఘటన ఏదైతే ఉందో అదే విధంగా ఇటు తెలంగాణలో కూడా ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, ఇప్పటికీ స్పీకర్ కావాలనే దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నాడని, దీనిపై తొందరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఒప్పుకుంటారా, దీనిపై ఒక స్పష్టతనివ్వాల్సిందే, ఒక స్పష్టత రావాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, స్పీకర్ అడిగినట్టుగా 2 నెలల గడువు ఇవ్వబోతుందా, లేదంటే ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి అనర్హత వేటు వేయబోతుందా అనేది వేచి చూడాలి.